దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. యూట్యూబ్ ప్రేక్షకులకు, శ్రోతలకు, అలాగే ప్రత్యక్షంగా ఉన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎక్కువసేపు మాట్లాడడానికి వీల్లేదు. ఈరోజు ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. అది సమాజంలో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కదా, నైజీరియాలో ఏం జరిగింది తెలుసుగా మీకు. అంటే నేను ఈ వీడియో వాస్తవంగా చాలా మనకంటే అనేక మంది ఈ నైజీరియా గురించి స్పందించారు. అయితే నాకు రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి ఎందుకో కొద్దిగా మాట్లాడాలనిపించింది. అంటే అందరూ తెలిసిన విషయమే, కానీ ఇక్కడ మీరు గమనించండి, 2009 నుండి 2025వ సంవత్సరం ఈ సంవత్సరం వరకు కూడా దగ్గరగా నైజీరియాలో చనిపోయిన క్రైస్తవుల యొక్క సంఖ్య 52,250 మంది అంట. ఏందన్న లెక్క? ఎడన్నా కోడిపెట్టలో ఒక 250 కోళ్ళు చచ్చిపోయినాయి అంటే మనం బాధపడతాం. కానీ క్రైస్తవ బిడ్డలు 52,250 మంది చనిపోయారంట. అంటే ఈ విషయాన్ని నా మనసుకి తగిలినప్పుడు నాకు చాలా అది అంటే అసలు ఏంటి, మనుషుల మధ్య ఉన్నామా మనం? అంటే మరో మనిషి చంపడం, లేకపోతే ఇంకొక మనిషి ఆ లోపల ఉన్నటువంటి వారిని అంట భార్య చూస్తూ ఉంటుండగా భర్తను బయటకు తీసుకొచ్చి చేతులు కాళ్ళు నరికేశారట. కొంతమందికి తల నరికేశారు. కొంతమంది సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళి తలలు నరికేస్తున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ముస్లిమ్స్ సోదరులు, ఇస్లాం సోదరులు చాలా మంచివారే ఉన్నారు, 99%. కానీ అక్కడ ఆ నైజీరియా ప్రాంతాల్లో ఉన్నట్టు కొంతమంది మరి ముష్కరులు అనాలా, లేకపోతే వాళ్ళని మతోన్మాదులు అనాలా, లేకపోతే వాళ్ళని ఉగ్రవాదులు అనాలా అర్థం కావట్లేదు. అంటే ఇలా క్రైస్తవ్యాన్ని మరి మట్టు పెడుతున్నారు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, అందరూ మీకు తెలిసి చాలా కొత్త విషయాలు చాలామంది చెప్పారు. నేను పెద్దగా చెప్పడానికి అంత గొప్పవాడిని కాదు, అందరంత బాగా చెప్పేంత టాలెంట్ కూడా నా కాళ్ళు లేదు, నేను చాలా చిన్నోడిని. అయితే నేను ఒక్కటి చెప్పాలనుకుంటానంటే, క్రైస్తవ్యాన్ని ఇలా చేస్తే తప్పకుండా క్రైస్తవ్యం ఇంతటితో ఆగిపోద్ది. యేసు ప్రభు గురించి ఎవరు కూడా ప్రకటించరు. ఇక యేసు ప్రభు కామైపోతాడు. అసలు యేసు ప్రభు యొక్క క్రైస్తవ్యం విస్తరించదని ఈరోజు చాలామంది దీన్ని మనసులో పెట్టుకొని ఒక కుట్రగా దీన్ని తీసుకొని ఇలా చేస్తూ ఉన్నారు. అయితే నేను ఇక్కడేం వచ్చానో గుర్తుపెట్టుకోండి, ఈరోజు కాదు, 2009లో కాదు, ప్రారంభపు శతాబ్దంలో, మొదటి శతాబ్దంలోనే అపోస్తలుడైన పౌలు గారిని గండరి గొడ్లతో యెరూషలేములో నరికేశారు. సువార్త ఆపలేదు. భక్తులు మని శర్మలతో ఒలిచేశారు. సువార్త ఆగలేదు. తోమాని రాళ్లతో కూడి చంపారు మద్రాసులో, తెలుసా? కానీ సువార్త ఆగిందా? ఆగలేదు. అలాగే మత్తయ్య గారిని ఒలివ చెట్టుకి ఉరిదీసి చంపారు. సువార్త ఆగిందా? ఆగలేదు. అంతేకాదు, ఇంకో మాట చెప్తానండి, ఆంద్రియాని మనిషిని ఎక్స్ ఆకారం కూడా, ఇంగ్లీష్లో ఎలా రాస్తారు మీరు? ఎక్స్ అని, ఎక్స్ ఏ ఆకారం కూడా, ఆ ఆకారంలో ఎక్స్ ఆకారంలో ఆంద్రియాన్ని తొడ కాళ్ళు చీల్చి సిలువేసి చంపేశారు. పేతురు గారిని తల్లకిందులుగా సిలువేసి చంపేశారు. స్టెఫర్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఇలా ఎంతోమంది మొదటి శతాబ్దపు అపోస్తుల్ని చంపితే, 12 మంది చంపితేనే ప్రారంభం. చెప్పే చరిత్ర ఇప్పుడు కాదు, 2025 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భం చెప్తున్నాను నేను మీకు. క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరు. క్రైస్తవుడు రక్తం ఏ పట్టణంలో పడుతుందో ఆ పట్టణములో ఆ రక్తం మొరబెడుతుంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో
ఏమి రాయబడిందో మీరు చూడండి ఒకసారి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను, ఎవరి ఆత్మలు ఎక్కడైతే నైజీరియాలో వధింపబడ్డారో, ఎక్కడైతే ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, ఎక్కడెక్కడైతే ఈరోజు మరి భయంకరంగా మరి మణిపూర్లో క్రైస్తవులను ఓసకోత కోస్తున్నారో, వారు వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా ఒరేడు చచ్చిపోయారనుకున్నారా? లేదు, వాళ్ళ రక్తం మొరబెడుతుంది ఇప్పుడు. వాళ్ళ రక్తం నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము భూనివాసులకు చచ్చిపోయారు వాళ్ళు, వెళ్ళిపోయారు అనుకుంటారు మీరు. లేదు, చచ్చిన తర్వాత వాళ్ళు దేవుడికి పరిశుద్ధుడా అని యేసు ప్రభుని పిలిచి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుండా బిగ్గరగా కేకలు వేసిరి. ఏ కేకలెత్తున్నారు? చాలు, బిగ్గరగా కేకలెత్త. కిందకు వచ్చేలకు యేసు ప్రభు తెలుసు, సహదాసులు లెక్క నుండి కిందకు వచ్చేటప్పటికి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. మీరు విశ్రాంతి తీసుకోండి, మీరు పరదేశంలో ఉండండి. కొద్ది శ్రమ పడ్డారు, మిమ్మల్ని కత్తులతో కోసారు, చంపేశారు, కానీ మీ ఆత్మలకి అదిగో సింహాసనం నాతో పాటు మీకు ఇస్తాను. అయితే మీరు మా దగ్గరికి రావాలంటే మీరు కొంతకాలం పరదేశం నెమ్మది పొందండి. మీరు నా దగ్గర రావాలంటే మీతో పాటు సహదాసులు లెక్క పూర్తి కావాలి అంటే దేవుడు ముందుగానే చెప్పాడండి ఇలాంటి జరుగుతాయని. మీరు చూస్తే మీరు లోకాసువార్త మీరు చూడగలిగితే అక్కడ ఒక మాట చూడండి. ముందుగా మార్కు సువార్త ఒకసారి. మార్కు సువార్తలో 13వ అధ్యాయం ఏముంది అక్కడ? మార్కు సువార్త 13వ అధ్యాయములో ఒక మాట నేను మీ అందరికి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. మంచి మాట, మీరందరూ ఆశ్చర్యపోతారు. 24 చూడండి. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలుతాయి, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘరూఢుడై వచ్చుట. అంటే ఇదంతా ఎందుకు చూపిస్తున్నాం మీకంటే క్రీస్తు రెండవ రాకడలో జరగబోయే శ్రమల గురించి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. జనం మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. యేసు ప్రభు రెండవ రాకడ దగ్గరగా ఉందంటానికి ఇవన్నీ కూడా సూచనలు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడే త్రాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, వ్యభిచారి కాదు, దొంగ కాదు, లేకపోతే క్రైస్తవుడు వల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు. క్రైస్తవుడు కత్తి పట్టుకోడు, తుపాకీ పట్టుకోడు, బాంబు పట్టుకోడు, తుపాకీ గుండు పట్టుకోడు, కత్తి పట్టుకోడు. క్రైస్తవుడు పట్టుకుంది ప్రేమతత్వం. కానీ ఎందుకు క్రైస్తవుల మీదకి వచ్చి చంపుతున్నారంటే ఇవన్నీ వేదనలకు ప్రారంభం. క్రీస్తు రెండవ రాకడకు ప్రారంభం. ఆయన రెండవ రాకడ కొరకు ఇదిగో ఇవన్నీ సూచనలు కనబడుతున్నాయని స్పష్టంగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన ఇవన్నీ ఆయన రాకడకు సూచనలు అని చెబుతూ ఉన్నాడు. అందుకే ఒక మాట రాయబడింది బైబిల్లో చూడండి. 9వ వచనం అక్కడ. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. ముందే చెప్పాడు, మీరు ద్వేషించబడతారు మీరు నా నామము నిమిత్తము. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి. చాలు, అంటే ఇక్కడ యేసు ప్రభు రెండవ రాకడలో వస్తున్న సందర్భం. లోకాసువార్త 21వ అధ్యాయము, లోకాసువార్తలో 21వ అధ్యాయములో ఒక మంచి మాట రాశారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏమంటున్నాడు చూడండి. లోకాసువార్త 21వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మరియు ఆయన వారితో 10వ వచనం. జనం మీదికి జనమును, లోకాసువార్త 21 రాజ్యమును లేచును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులను తటాస్తించును, ఆకాశము నుండి మహా భయోత్పత్తులు గొప్ప సూచనలు పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి నా నామాన్ని బట్టి బలాత్కారంగా పట్టుకుంటారన్నాడు. అందుకే క్రైస్తవులో మీరు ఏ విషయంలో కూడా భయపడవసరం. ఇవన్నీ కూడా ఆయన క్రీస్తు రెండవ రాకడకి సూచనలు. అయితే ఒక్క మాట మీ అందరికి చెప్పాలి. అదేంటంటే దేవుని చిత్తం లేకుండా ఒక వెంట్రుక కూడా కూడదని గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఆయన సంకల్పంలో ఉన్న వాళ్ళు ఒకవేళ ఎలా మరణించినప్పటికీ కూడా
ఒకటి, ఆయన చిత్తం లేకుండా ఏది కూడా ఈ ప్రకృతిలో జరగడానికి లేదు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అయితే ఇవన్నీ చేపిస్తుంది ఎవరో తెలుసా? అన్నదమ్ముళ్ళుగా ఒకే తండ్రి నుంచి పుట్టాం మనమంతా. యావత్తు భూమి మీద కాపురం ఉండని మనమంతా ఒకే తండ్రైన ఆదాము నుంచి మనమంతా వచ్చామని అపోస్తల కార్యాల 17వ అధ్యాయంలో 26-27 ఈ మాట రాయబడింది. ఒకే తండ్రి వచ్చిన మనమంతా ఎందుకు ఇలా చంపుకుంటున్నామంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఇలా రాయబడింది. చూడండి 7వ వచనం చూద్దాం. 7వ వచనం ఏం రాయబడింది? అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. అంటే ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే మీకు, ఇది భూలోకంలో జరిగిన యుద్ధం కాదు, పరలోక రాజ్యంలో జరిగిన యుద్ధం. ఎందుకు ఆ యుద్ధం అక్కడ జరిగిందంటే, ఆ హెబ్రీ పత్రికలు అంటాడు ఆ మాట, రాబో ఆ పరలోకమును. చూడండి హెబ్రీ పత్రిక చూపిస్తాను మాట కూడా మీకు. హెబ్రీలు రాసినటువంటి పత్రిక చూద్దాం. ఒక మంచి మాట చూపిస్తాం మీ అందరికీ. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. మనం మాట్లాడుచున్న రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. చాలు, దూతలకు లోపరచలేదు అంటే పరలోకాన్ని దూతలు లోపరచకుండా నా పిల్లలైనటువంటి ఆదాము నుండి పుట్టిన ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం ఇస్తాను, సింహాసనం ఇస్తాను, మీరు మాత్రం సేవకులుగా ఉండాలని దేవదూతలని దేవుడు సేవకులుగా చేసుకున్నాడు. అయితే అక్కడ ఆ దేవదూతలు పగబట్టి కక్షగట్టి వాడు యెషయా అన్నాడుగా. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం మాట చూపిస్తాం మీ అందరికి కూడా. యెషయా గ్రంథం 14వ అధ్యాయములో ఒక మంచి మాట చూస్తున్నాం, మనందరం కూడా చూద్దాం. 12వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయి. అంటే ఆ దేవదూత అనుకున్నాడు, ఆవిడ అపవాదిగా మారక ముందు వాడు దేవదూత, తేజో నక్షత్రంలాగా ప్రభు దగ్గర మంచి సింగర్ వీడు, మంచి దేవదూత వీడు మొదట్లో. కానీ వీడు దేవుని సభాపర్వతం, దేవుని సింహాసనానికి వచ్చి ఎక్కువ చేసుకోవాలని ఆశపడ్డాడు. అది ఏం జరిగింది? ఇప్పుడు 13వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అంటే దేవుడి కంటే పైగా ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండముల మీద ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొను. చూసావా ఈడు సభ అని నీ మనసులో నీవు మనసులో అనుకొంటివి కదా. చాలు అంటే అందుకనే సమాజాన్ని మొదలు పెట్టాడు. ఇక నన్నెట్టా పరలోకల సింహాసనం నాకు ఇవ్వడు, నీ పిల్లల కొరకు నన్ను త్రోసేసావు కాబట్టి ఇప్పుడు పరలోకంలోనే యుద్ధం పెట్టుకుంటా చెప్పేసి పరలోకములోనే దేవుని ముందు యుద్ధం పెట్టుకున్నప్పుడు దేవుడితో సవాల్ చేసింది, నీ పిల్లల్ని పాడు చేస్తున్నప్పుడు దేవుడు కొంత సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని బట్టే ఆది మానవుడు ఆదాముకు చెప్పాడు, అన్ని పండ్లు తినండి, ఈ మధ్యలో పండు తినబాకని దేవుడు పెట్టాడు. దేవుడు ఆ మాట చెప్పే సంగతి చాలామంది బైబిల్లో పూర్తి అర్థం తెలియక పరలోకంలో జరిగిన యుద్ధంలోనే ఈ దేవదూత మధ్య దేవుని మధ్య పోటీ పడింది. ఎందుకంటే నా పిల్లల పిరికోళ్ళు, వాళ్ళని ముట్టుకోబాకని దేవుడు చెప్పలేడు. నా పిల్లలు ఎవరు? రోషం కలిగిన పిల్లలు, నా పిల్లలు మరి పట్టుదల కలిగిన నా పిల్లలు యాకోబులాగా. కాబట్టి నువ్వేం చేసిన సార్, నా పిల్లలు నా కోసం బతుకుతారని దేవుడు మాటిచ్చాడు. అయితే వాడికి అపవాది కొంత సమయం ఇచ్చినప్పుడు భూమి మీదకి పంపాడు. భూమి మీదకి వచ్చాడు. ఆది మానవుడు ఆదా మొదలుకొని కయ్యూన్ని మొట్టమొదటిగా నరహంతకుడిగా మార్చింది, సొంత తమ్ముడిని కూడా చంపేలా చేసింది. అక్కడ మొదలైనటువంటి యుద్ధం ఈనాడు 2025 ఇప్పటి వరకు కూడా ఈ యుద్ధాలు ఆగలేదు. కారణం ఇదంతా కూడా అదృశ్య వినాశిని అనగా ఇదిగో సాతానుడు అపవాది చేస్తున్నటువంటి. అందుకే ప్రభు అంటాడు ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఒకసారి 12వ వచనం ఏమంటాడు? పరలోక నివాసులారా ఉత్సహించుడి. ఆగండి, ఇక్కడ అర్థం ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూత భూమి మీద తన్ని పంపించాడు, మధ్య ఆకాశానికి వాడు వచ్చేసాడు. భూమి మీదకి వచ్చేసిన తర్వాత వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరలోకాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు చదువుతారు చూడండి. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అదేంది పరలోకంలోనే ఉత్సాహించమంటాడు, భూమినే శ్రమ అంటాడు? అంటే తంటాల మారి భూమి మీదకి వచ్చాడు అపవాది. వాడు వచ్చాడు కాబట్టి చాలు వాడు వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా మీకు శ్రమలు వస్తాయి, జాగ్రత్త. వాడు ఎక్కడ మిమ్మల్ని నాశనం చేస్తాడు. మీరు ప్రార్థనాపూర్వకంగా భక్తితో విశ్వాసంతో కొనసాగాలి. ఇప్పుడు క్రైస్తవులు చెప్పేది ఒకటే, మీరు ఎన్ని శ్రమలు వచ్చినా భయపడే అవసరం లేదు. ఎందుకు తెలుసా? చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించగల కెపాసిటీ యేసయ్యకు ఉంది. వాడు గుర్తుపెట్టుకోండి, ఎవడో నరుగుతాడు చంపుతో భయపడేది ఎందుకు? సావు ఒక రోజు ఉంది, ఏదో ఒక రోజు మాత్రం సావాల్సిందే. చచ్చిపోయే ముందు భయం ఎందుకు? మనకి ఇంకా సావాల్సిందే. ఆ సత్యదేదో పరలోకంలో అనంతకాలం మనం బ్రతికే ఉంటాం.
మన ఆత్మలు ఆ సింహాసనం మీద ఉంటాయి. పరలోక రాజ్యంలో క్రీస్తుతో పాటు మనం కూడా ఏలతాం, రాజ్యాన్ని వేలతాం. కాబట్టి ఈ లోకల కష్టాలు వచ్చిన క్రైస్తవులారా భయపడబక్కండి. అందుకే అంతమూరుకు సహించిన మత్తయి సువార్త 24వ అధ్యాయములో మీరు 13వ వచనంలో మీరు చూస్తే, ఇదిగో అక్కర విస్తరించుట చేత అనేక మంది ప్రేమ చల్లారును, అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. చాలు. కాబట్టి రక్షించబడతాడు. కాబట్టి అంతవరకు సహించండి, ఏ మాత్రం భయపడ అవసరం లేదు. తప్పకుండా నైజీరియా ప్రాంతం కోసం ప్రార్థించండి. నైజీరియాలో ఏంటండి, ఈరోజు నైజీరియాలోనే కాదు, ఈరోజు ఒక మణిపూర్లో కానివ్వండి, ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ, ఇలా కంటికి కనబడకుండా ఎన్నో ఈరోజు మీడియా ఉండి కూడా కొంతమంది దాన్ని టెలికాస్ట్ చేయట్లేదు, దాన్ని సరిగా దాన్ని మనం చూపించట్లేదు. మీడియా వారు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. కారణం దీని వెనక మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కూడా ఈరోజు మరి కొన్ని లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది రెండవ రాకడకు సూచన. దేవుడికి చేతకా కాదు, ఈ పరీక్షలోనే మనల్ని పరీక్ష పెడతాడు దేవుడు. నువ్వు నిలబడవు దేవుని కోసం. ఏమండి, కష్టాలు ఉన్నప్పుడు నిలబడినాడే క్రైస్తవుడు అండి. అందుకంటాడు, క్రైస్తవుడు ఎందుకు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, క్రైస్తవుడైనందుకు సద్భక్తితో ఉద్దేశించిన ప్రతి వాడు క్రైస్తవుడైనందుకు బాధపడిన అవసరం లేదు, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ప్రతి వాడు కూడా వాడు దేనికి కూడా భయపడడు. కాబట్టి మీరెవ్వరు కూడా భయపడే అవసరం లేదు. తప్పకుండా ఒకటే, మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే క్రైస్తవుడు రక్తం పడుతుందో, మళ్ళీ చెప్తున్నా కదా, ఆ రక్తం పడిన ప్రాంతం అంతా కూడా విరజిల్లిపోద్ది, క్రీస్తుకు రహదారులుగా మారిపోద్ది. ఉదాహరణకి తోమా గారు మద్రాసులో మరి బళ్ళెపూడితప్పుడు చంపేశారు. ఆయన రక్తం పడింది, అంతమంది క్రైస్తవులు. ఈరోజు చూడండి, అసలు మొత్తం చెన్నై మొత్తం కూడా ఈరోజు కూడా క్రైస్తవ్యం విస్తరించిపోయింది, తెలుసా మీకు? అందుకనే క్రైస్తవుని యొక్క రక్తం ఎక్కడ పడినా దానికి మాత్రం తప్పకుండా దేవుడు విడిచిపెట్టడు. కయ్యూను చంపినప్పుడు ఏబేలు రక్తం గురించి దేవుడు అన్నాడు, నీ తమ్ముని యొక్క హేబేలు రక్తం నాకు మొరపెడుతున్నాడు. కాబట్టి క్రైస్తవులారా భయపడకండి, బాధపడకండి. ఒక నైజీరియా గురించి నేను మీకు చెప్పట్లే, ఇక్కడ రాబోయే దినాల్లో కూడా ఇంకా కష్టాలు రావచ్చు. కానీ ఈ శ్రమంలో కష్టాలు మీరు నిలబడగలిగితే దేవుడు అవసరమైతే ఉన్నతంగా మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నతంగా వాడుకోగలడు. ఇవి ఆయన రాకడకు సూచనలు. అక్కడక్కడ కరువులు, వేదలు, భూకంపాలు, సునామీలు. అందుకే చూడండి, ఈరోజు ఇరాక్, ఇరాన్, జపాన్, లండన్లో ఎన్ని యుద్ధాలు. ఈరోజు హమాస్, ఇజ్రాయెల్, అమెరికా, గాజా, ఈరోజు మరి పాకిస్తాన్, ఇండియా, ఈరోజు రష్యా, మరి ఈరోజు యుక్రెయిన్. ఇలా ఎన్ని యుద్ధాలు ఎందుకు, ఎంత ఏందనుకున్నాం? వేదనలకు ప్రారంభం. క్రీస్తు రెండవ రాకడకు జరగబోతున్న సూచనలు ముందే చెప్పాడు. దీని గురించి చెప్పడానికి రెఫరెన్స్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ సమయభావం కాదు, వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి ముగిస్తున్నాను. కాబట్టి ఎవరు భయపడకండి, తప్పకుండా ప్రార్థించండి. అంతమోరి సహించిన వాడు ధన్యుడు, నాతో యుగయుగాలను వేలుతావు. ఇదిగో పోరాడితే పోయేది లేదంటారు కదా, దానికి ప్రభువు కూడా అన్నాడు, జయించు వారికి జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు, నీతి కిరీటాన్ని ఇస్తానన్నాడు, మహిమ కిరీటాన్ని ఇస్తానన్నాడు. జయించేవాడంటే ఇవే శ్రమల్లో ఏదో కష్టం రాగానే తొంగిపోయేవాడు క్రైస్తవుడు కాదు, వాడు నామకద్ద క్రైస్తవులు. అందుకనే ఏ విషయంలో భయపడ అవసరం లేదు, ప్రభువుకు తెలుసు. ప్రభువు తప్పకుండా. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే నైజీరియా జరిగిందో, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కానివ్వండి, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు కానివ్వండి, లేకపోతే బెంజమిన్ నెతన్యాహు గారు కానివ్వండి, ఎక్కడెక్కడ రష్యాలో ఉన్న వాళ్ళు అనేక మంది ఇప్పుడు దాన్ని స్పందించారు, ఇలా ఎందుకు జరుగుతుందని. అందుకనే దేవుడు తప్పకుండా మేలు జరిగిస్తాడు, ఊరుకోడు. కాబట్టి సజీవుడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయనకి సమస్తం తెలుసు. నాకు తెలియకుండా తల వెంట్రుక కూడా ఊడదని చెప్పాడు ఆయన. కాబట్టి ధైర్యంగా ఉండండి, తప్పకుండా ప్రార్థించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.